క్యూనే న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల హనుమాన్ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కమిటీ గౌరవ అధ్యక్షులు మేక మోహన్ దాస్ హేమలత దంపతులు, మోత్కూరు లింగగౌడ్ అధ్యక్షులు వేముల ప్రకాష్లు మహాశివలింగార్చన అభిషేకం నిర్వహించారు. అనంతరం పద్యకోకిల అష్టావధాని డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాష్ మహాశివరాత్రి పర్వదిన విశిష్టతను, శివనామ మహిమను, పౌరాణిక పరంగాను వివిధ కవులు తెలిపిన విధానాలను ప్రవచన రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో దశరథ్, సురకుట్ల భూమేశ్వర్, పోల్కం నారాయణ, రాఘవేందర్, రత్నాకర్, ఆర్టీఏ ఏజెంట్ శ్రీనివాస్, మహిళలు, కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తన్మయంతో ఆలకించారు. ఎందుకు అంటే శివరాత్రి ఈ మాసంలోనే వస్తుంది కాబట్టి. ఈ మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజు వచ్చేటటువంటి ఈ దినాన్ని, ఈ పుణ్య దివసాన్ని మహాశివరాత్రిగా పేర్కొన్నారు మన పూర్వీకులు, భక్తులు, ఋషులు. మనది ఆర్ష సంప్రదాయం అంటే ఋషులు నిర్ణయించినటువంటి సంప్రదాయాల్ని, ఆచారాల్ని పాటించేటటువంటి వాళ్ళం మనమంతా కూడా. అలా ఈరోజు ఏమై ఉంటుంది అంటూ కళ్ళు కనిపించినటువంటి వారికి ఏముంటుందంటే దగ్గర ఏముందో చూడడం అలవాటు. అట్లా కూర్చుండి చూస్తాడన్నట్టు అన్ని పుష్పాలు, అలాగే ఈ బిల్వపత్రాలన్నీ కనిపించేసి తనకు కనిపించి అంటే స్పర్శ తగిలేసరికి వెంటనే లేస్తాడు. లేచి మహిమ్నః పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావాచ్య సర్వస్వమతి పరిణామావధిగృణన్ మమాప్యేష స్తోత్రే హరనిరపవాద పరికరః అంటూ మహిమ్నః పారంతే శివుని యొక్క మహిమను గూర్చి తెలియజేస్తూ మహిమ్నః అనే పదంతో ప్రారంభిస్తాడు. ఒక 44 శ్లోకాలు. వెంటనే ఆ స్తోత్రాలన్నీ కూడా భక్తి భావ బంధురమైనటువంటి హృదయంతో శివుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ శివ మహిమను కొనియాడినటువంటి ఆ స్తోత్రమే శివమహిమ్న స్తోత్రంగా ప్రసిద్ధికెక్కడం జరిగింది. మన దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ, ఉత్తర భారతదేశంలో కాశీలో కానివ్వండి, వివిధ నీ గురించి తెలుసుకునేటటువంటి జ్ఞానం, అపారమైనటువంటి ఆ భగవద్ జ్ఞానం కలిగినా గాని మేలు వచ్చిన రాను అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర
మేలు వచ్చినా కీడు వచ్చినా ఏదొచ్చినా గాని అవన్నీ కూడా నీ అనుగ్రహంగా భావిస్తాను ఓ శంకరా అంటూ అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని ఏదొచ్చినా మనం భగవంతుని యొక్క అనుగ్రహంగా భావించాలి అంటూ తెలిపడం జరిగింది ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. పోతన్న తెనుగుల పుణ్యపేటి అన్నాడు విశ్వనాథ వారు. మనమంతా పుణ్యం చేసుకుంటే పోతన మహాకవి జన్మించడం జరిగింది. ఎందుకంటే అద్భుతమైనటువంటి పునరన్నయ తిక్కనాది కవులిన్ పుర్విన్ పురాణావళి తెనుగుల్ సేసు మత్పురాకృత శుభాధిక్యంబు తానెత్తిదో తినుగుంజేయరుమున్ భాగవతమున్ దీనిన్ తినింగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్ అంటూ ఇంకొక జన్మ లేకుండా ఉండడం కొరకు పునర్జన్మ రాహిత్యానికై మోక్షానికై నేను ఈ భాగవతాన్ని అనువదిస్తాను అంటూ ఈ పుణ్యం అనేటటువంటిది, ఈ గొప్ప అదృష్టం అనేటటువంటిది నాకు పూర్వజన్మ సుకృతం. ఇది నాకంటే పూర్వులైనటువంటి నన్నయ్యకు గాని చిక్కనకు గాని లేదు ఈ పుణ్యము, ఈ మహద్భాగ్యము అంటూ తెలియజేయడం జరిగింది. ఆ పోత విషము దివ్యాహారము, మనుషుల్ని చంపేటటువంటి ఒక పదార్థమైనటువంటి విషయం కూడా దివ్యమైనటువంటి అమృతమైనటువంటి ఆహారంలాగా మారిపోతుందట. శివనామం అంత గొప్పది. విషము దివ్యాహారము ఎన్నగా ఆలోచించి చూడగా అవనీ మండలి లోపలం ఈ భూమి మీద శివ శివేత్యాభాష. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.